అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కాలం మారుతోంది. విన్నర్స్ అనే పదానికి నిర్వచనం మారుతూ వస్తోంది కాబట్టి అందరూ చకచక కొత్త విధానానికి అలవాటు పడుతున్నారు. అండ్ ఈ కోవలోనే శ్రీ చైతన్య అన్న పేరు వినంగానే మనకు తెలుసు. ఎప్పుడు మార్క్స్ ఫోకస్డ్, అకాడమిక్ ఫోకస్డ్, విన్నర్స్ అండ్ ర్యాంకర్స్ మీద ఫోకస్ అని ఉన్న ఆ పరిస్థితి నుంచి వాటి వేటిని కూడా డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు కొత్త విధానంలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్, పిల్లలకి మోటివేషన్ ఇంకా ఏ ఫ్యాసెట్స్‌ని డెవలప్ చేయాలి అనే గేర్‌లోకొచ్చేసారు. సో, శ్రీ చైతన్య అందరికీ తెలుసు. మనకి టెక్నో స్కూల్స్ ఉన్నాయి. 10వ తరగతి వరకు విద్యా విధానం. దాని తర్వాత ఇంటర్మీడియేట్ విద్యలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి దేశవ్యాప్తంగా జరిగే చాలా టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా పిల్లల్ని గేరప్ చేయడం ఫోకస్డ్‌గా వారి అకాడమిక్ కరిక్యులమ్‌ని నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి వాట్ ఈస్ ద న్యూ కరిక్యులమ్ గోయింగ్ టు బీ లైక్? కొత్త విధానం ఎలా ఉండబోతోంది? అన్నీ మాట్లాడదాం. ఆల్ అబౌట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. మనతో పాటు శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన్న గారున్నారు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు నో మోర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. హలో అండి. Hello. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ Thank అండి. you for having me here. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ స్టార్ట్. నాకు ఒక సద్విమర్శతో మొదలుపెడతాను. ఎప్పుడు శ్రీ చైతన్య అనంగానే ఎందుకో అందరికీ ఒకలాంటి ఆహ్, పిల్లలకి ప్రెషర్ ఉంటుంది. పిల్లలకి ఉత్త అకాడమిక్స్ తప్ప వాళ్ళన్నీ మిస్ అయిపోతున్నారు బాల్యం అనే ఫీలింగ్ ఉండేది ఇదివరకు. వుడ్ యూ అవునండి. అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్ ఎట్ ఆల్? ఆ ఇంప్రెషన్ ఉండేది అనటం ఐ అగ్రీ విత్ ఇట్. హ్మ్. కానీ మీరు చూస్తే శ్రీ చైతన్య 11థ్ అండ్ 12థ్ మాత్రమే ముందు స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. 1986లో. హ్మ్. 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 అండ్ మీరు సిలబస్ చూస్తే అండ్ స్కూల్ స్టార్ట్ చేసింది రీసెంట్‌గా ఇన్ 2008. హ్మ్. సో మీరు సిలబస్ చూస్తే 10థ్‌కి 11థ్ సిలబస్‌కి ఏం సంబంధం లేదు. హ్మ్. 10థ్ టు 11థ్ వచ్చే స్టూడెంట్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. బికాస్ ఆఫ్ ద వాస్ట్ సిలబస్ వెన్ కంపేర్డ్ టు వాట్ దే హావ్ బీన్ యూజ్డ్ టు. హుహు. సో, ఆ 2 ఇయర్స్‌లోనే ఇదంతా కవర్ చేయాలి కాబట్టి పెద్ద స్కోప్ ఉండేది కాదు రైట్. రైట్. ఇంతకుముందు. రైట్. అవును. సో, అందుకని అది మైండ్‌లో పడిపోయింది హ్మ్. అందరికి. ఎప్పటినుంచైతే స్కూల్స్ స్టార్ట్ చేశామో ఫిలాసఫీ ఏంటంటే ఇప్పుడు రకరకాల బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు కాలేజ్‌కి. హ్మ్. అండ్ వాళ్ళు ఫౌండేషన్ సరిగ్గా కాన్సెప్ట్స్ లేకుండా వస్తున్నారు. కొంతమంది బానే ఉంటున్నారు. కొంతమంది కాన్సెప్ట్స్ లేకుండా వస్తున్నారు. ఈ సిలబస్ జంప్‌తో పాటు ఆ కాన్సెప్ట్స్ కూడా నేర్పించడం ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ టాస్క్. హ్మ్. సో మేమనుకున్నది ఈ 2 ఇయర్స్ మా చేతిలో పెడితేనే వి ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్లీ వెల్. హ్మ్. వాట్ ఇఫ్ వి హావ్ దోస్ స్టూడెంట్స్ విత్ అస్ ఫర్ లాంగర్? హ్మ్. సో దట్ వాస్ ద ఇంటెంట్ బిహైండ్ స్టార్టింగ్ స్కూల్స్. స్కూల్స్. రైట్. రైట్. అవును. రైట్. సో దట్ ద అండ్ ట్రాన్సిషన్ ఈస్ సీమ్‌లెస్. అవును. ట్రాన్సిషన్ ఇస్ సీమ్‌లెస్ అదొకటి. అండ్ ఈ 2 ఇయర్స్ బర్డెన్‌ని హ్మ్. మనం ఇఫ్ వి కెన్ స్ప్రెడ్ సమ్ ఆఫ్ ద సిలబస్ టు అదర్ క్లాసెస్ ఆల్సో 6థ్ నుంచే కొంచెం కొంచెం ఇంట్రొడ్యూస్ చేసుకుంటా వస్తే హ్మ్. అంత బర్డెన్ ఫీల్ అవ్వరు. రైట్. అట్ ద సేమ్ టైమ్ స్కూల్ స్టార్ట్ చేయటం వల్ల మాకు వి హావ్ నౌ మోర్ టైమ్ విత్ ద చిల్డ్రన్. అండ్ దాంతో పాటు అదర్ యాక్టివిటీస్‌కి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి, స్పోర్ట్స్‌కి, వీటికి కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కి వి హావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ అవైలబుల్. ఇన్ ఎ వే చెప్పాలంటే ఒక డిస్కనెక్ట్ అయితే ఉండింది. అంటే మనకి యాక్చువల్‌గా అవును. సడెన్‌గా 10వ తరగతి తర్వాత గ్రో అప్, అవును. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ప్రిపేర్ అవ్వండి అంటే అంతవరకు వాళ్ళు చదివిన ఇతర స్కూల్స్‌లో విధానాల మార్పు వల్ల, అవును. డిఫరెంట్ సిస్టమ్స్ ఉండడం వల్ల కూడా ఆ గ్యాప్ ఫీల్ అయ్యేవారు పిల్లలు. అదే నైన్త్ వరకు అసలేం బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. హ్మ్. 10థ్ సడెన్‌గా బోర్డ్ ఎగ్జామ్స్ ఒస్తాయి. హ్మ్. అండ్ 10థ్ సిలబస్‌కి 4 టైమ్స్, 5 టైమ్స్ ఉంటుంది 11థ్ క్లాస్ సిలబస్ అవును. క్వాంటిటీ. కరెక్టే. కరెక్టే. సో నిజమే. సో, ఇప్పుడైతే మరి మీరు కూడా యాస్ ఎ మదర్ అండ్ ఆల్సో వెన్ యూ సీ సో మెనీ స్టూడెంట్స్, ఐడియల్ ఆహ్, ఫోకస్ ఎంతుండాలండి? ఒక రేషియో పెట్టుకుంటే పిల్లలకి అకాడమిక్స్ వర్సెస్ అదర్ యాక్టివిటీస్. అంటే రేషియో అని చెప్పలేమండి. ఇట్స్ మోర్ అబౌట్ వెల్ బీయింగ్ ఫైనల్లీ. హ్మ్. వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. 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 అండ్ వెల్ బీయింగ్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు? మన దగ్గర ఉన్నంత వరకే మన రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళ ఫ్యూచర్‌కి ప్రిపేర్ చేయటం మన రెస్పాన్సిబిలిటీ. అవును. బికాస్ అవును. దే స్పెండ్ సో మచ్ టైమ్ విత్ అస్. రైట్. రైట్. సో వెల్ రౌండెడ్ స్టూడెంట్‌ని, వెల్ రౌండెడ్ హ్యూమన్ బీయింగ్‌ని వి హావ్ టు సెండ్ దెమ్ ఔట్ యాస్ ఇస్ ద గోల్ అండి. హ్మ్. సో వెల్ రౌండెడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫిజికల్ వెల్ బీయింగ్, మెంటల్ వెల్ బీయింగ్, ఎమోషనల్ వెల్ బీయింగ్ అండ్ ఆల్సో అకాడమిక్ వెల్ బీయింగ్. హ్మ్. 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 సో ఈ 4 యాస్ బెస్ట్ యాస్ వి క్యాన్ వి కీప్ బ్యాలెన్సింగ్ అండ్ దట్ ఈస్ అవర్ గోల్ ఆల్సో. వి డోంట్ హావ్ రేషియోస్. హ్మ్. ఇప్పుడు అకాడమిక్స్ వి క్యాన్ గెట్ అవే ఫ్రమ్. వి హావ్ టు కవర్ ఎవ్రీథింగ్ దట్స్ అంతే గదా! బీయింగ్ అక్కడ టాట్. అక్కడ కాంప్రమైజ్‌కి స్కోపే ఉండదు. అవును. సో అవును. if you ask for a ratio or percentage, it will be like 20% of the time dedicated to other activities. అండ్ 80% అకాడమిక్ ఫోకస్డ్‌గా ఉండడం అవసరం. అవును. అది ఏ యెస్. స్కూల్ అయినా అట్లానే చేస్తుంది. కాకపోతే వాట్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ ఏ స్కూల్ అయినా అంటే రెగ్యులర్ స్కూల్స్, అదే. అదే. ఇంటర్నేషనల్ స్కూల్స్ గానీ, ఈ రైట్. రైట్. ఐఐటీ అండ్ నీట్ ఫోకస్ లేని స్కూల్స్ అలా చేస్తాయి. హ్మ్. మేము కూడా అదే రేషియో ఫాలో అవుతా. ఐయామ్ ప్రౌడ్ టు సే దట్ వి ఆర్ డూయింగ్ ఎ మచ్ బెటర్ జాబ్. హ్మ్. ఎవరికన్నా ఉన్నాయి ఆ 24 అవర్స్ డేనే. హ్మ్. దాంట్లో బికాస్ ఆఫ్ వి ఆర్ బ్లెస్డ్ విత్ ఎ వెరీ గుడ్ టీమ్, ఎన్ ఎక్సలెంట్ టీమ్, డెడికేటెడ్ టీమ్.
And we are, I think, making the best use out of the limited time we have to balance everything out. సో, యాక్చువల్లీ ఇప్పుడు మీరు మార్పు చెందాలనే ఈ ఆలోచన ఏదైతే వచ్చిందో, ఈ మార్పు అంటే ఏ విధంగా మార్పు చెందుతున్నారు? మీ స్కూల్ క్యాంపసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్. బెటర్ ఫెసిలిటీస్ అండి. హ్మ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒకలాగా ఉండేయి. తర్వాత ఒకలాగా ఉంటున్నాయి. ఇప్పుడు యునో ద పేరెంట్స్ మైండ్ సెట్ ఇస్ చేంజింగ్. స్టూడెంట్స్ మైండ్ సెట్ ఇస్ చేంజింగ్. అవును. It should be visually appealing. It should be comfortable. And గేమ్స్‌కి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి we should have playground. We should have the correct equipment. హ్మ్. అండ్ మీకు తెలవందేముంది, ఇప్పుడు కొత్త డిమెన్షన్ యాడ్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అమ్మో! అసలు మామూలుగా కాదు. That is the most confusing thing ever for a lot of people, because they don't even understand if it's a good thing or a bad thing. హ్మ్. 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 ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకునేటప్పుడు క్యాలిక్యులేటర్ కూడా చూసేవాళ్ళం కాదు. అవును. తర్వాత అంటిల్ ఫ్యూ ఇయర్స్ 10-12 ఇయర్స్ అగో క్యాలిక్యులేటర్ స్టార్ట్ చేశారు యూజ్ చేయటం. హ్మ్. నేను కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఫార్ములాస్ అన్ని క్యాలిక్యులేటర్ మీద పంచ్ చేసి చేయటమే. ఐ డిడ్ంట్ యూజ్ మై బ్రెయిన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. హ్మ్. ఇప్పుడు అది కూడా పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకుంటే అన్నీ ఆల్ దే చెప్పేస్తాయి. హావ్ టు డూ ఇస్ పంచ్ ఇన్ ద క్వెషన్. అంతే. సొల్యూషన్ వచ్చేస్తుంది. విచ్ ఇస్ యాక్చువల్లీ అ బిగ్ డైకోటమీ. బికాజ్ ఇక్కడ అవును. విద్యా విధానంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఆ టైం ప్రకారం కరెక్ట్‌గా ఆన్సర్‌ని క్వెషన్‌ని డీకోడ్ చేసి ఆన్సర్ చేయాల్సిన ఒక ఛాలెంజింగ్ బ్రెయిన్ అవునవును. స్కిల్ ఉంది. ఇంకోవైపు మనకంతా ఓపెన్ బుక్ సిస్టమ్‌లో అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ అవునండి. మీ స్కూల్స్‌లో వాట్ ఐవ్ హర్డ్ ఈస్ దట్ 100 ఎక్కాలు కూడా చాలా క్విక్‌గా చెప్పేస్తారు పిల్లలు. అవును. So before we go there, I just want to add one thing about artificial intelligence, because the topic came up. So it's a good thing, but it's also extremely dangerous. హ్మ్. సో ఇప్పుడు హౌ ఇస్ ఇట్ గుడ్? ఇట్స్ కంటిన్యూస్ సీమ్లెస్ లెర్నింగ్. ఇప్పుడు అవును. క్లాస్‌లో ఉండేది ఆ 9 అవర్స్, 10 అవర్స్. ఇంటికెళ్ళాక ఇంతకుముందు ట్యూషన్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ అవైలబిలిటీ కూడా తగ్గింది. ఇంటికొచ్చి చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. అవును. అండ్ టీచర్ కూడా లిమిటెడ్ టైం. హ్మ్. ఆ లిమిటెడ్ టైంలోనే స్టూడెంట్ అసైన్‌మెంట్స్ చేయటం, ఈ స్టూడెంట్స్ ఎక్కడ తప్పు చేశారని చూడటం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయటం, ఆ లిమిటెడ్ టైంలోనే చేయాల్సొచ్చేది. బట్ ఎప్పుడైతే ఏఐ కొంచెం సక్సెస్‌ఫుల్‌గా వాడటం స్టార్ట్ చేశారో, దే ఆర్ సేవింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ మేకింగ్ దీస్ అసైన్‌మెంట్స్, making these questions and all of that. We have a question bank of about 6 or 7 lakh questions. హ్మ్. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కాంబినేషన్ చేసుకుని అసైన్‌మెంట్స్ ఈజీ అయిపోయినాయి, ఎగ్జామ్స్ ఈజీ అయిపోయినాయి, అండ్ ద టీచర్స్ హ్యావింగ్ సో మచ్ మోర్ టైమ్ విత్ ద స్టూడెంట్. హ్మ్. And we have an in-house app called Infinity Learn, హ్మ్. Infinity Meta. దాంట్లో also we use, every student has it, and we use AI as well for హ్మ్. doubt clarification, హుహు. using chatbots and all of that. హ్మ్. సో ఇంటికెళ్ళాక కూడా స్టూడెంట్ ఏదన్నా క్వెషన్, ఇఫ్ దే హ్యావ్ అ డౌట్, సంథింగ్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఫర్ దెమ్. అదే. ఇదివరకంటే అవును. టీచర్‌కి ఫోన్ చేసి, లేకపోతే ఇంకో అవునవును. దే మ హ్యావ్ టు బెటర్ వెయిట్ స్టూడెంట్‌ని ఫర్ దేర్ డౌట్ టు కరెక్ట్. బి క్లియర్డ్. హ్మ్. ఇప్పుడు ఇట్స్ హ్యాపెనింగ్ సీమ్లెస్లీ. దట్స్ అ గుడ్ థింగ్. బట్ ఓవర్ డిపెండెన్సీ అవ్వకుండా, వాళ్ళ క్రియేటివిటీ పోగొట్టుకోకుండా ఏఐ యూజ్ చేస్తారు వాళ్ళ బెనిఫిట్ కోసం అనేది ఇట్స్ ఛాలెంజింగ్, అండ్ దట్స్ వేర్ వి కమ్ ఇన్ టు గైడ్ ద స్టూడెంట్. హ్మ్. అండ్ ఈవెన్ దట్ ఇట్స్ అ పేరెంట్ టీచర్ పార్ట్నర్‌షిప్ ఎండ్ ఆఫ్ ది డే. ఇంటికెళ్ళాక ఇట్స్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ టీచర్ రెస్పాన్సిబిలిటీ. చాలా అంటే కరెక్ట్‌గా ఉంది. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టైమ్ అలా చూసుకుంటే. అవును. ఒకవైపు ఇట్స్ ఎ బూన్. రెండో వైపు వాళ్ళ బ్రెయిన్ వాడడం మానేస్తారని ఒక ఆందోళన కూడా ఉంటుంది. ఇదివరకు అవునవునండి. ఆ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఉండేది. యాటిట్యూడినల్లీ అండ్ బోత్ రియల్‌గా కూడా అవును. చూస్తే. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ ఔట్ దేర్ ఓపెన్ అవైలబుల్. అని. అవును. సో మీరు అంటే స్టిల్ ఫోకస్ ఆన్ లైక్ ఐ సెడ్ బై హార్టింగ్ అండ్ డూయింగ్ దోస్ ట్రెడిషనల్ థింగ్స్ విచ్ యాక్చువల్లీ వర్క్డ్ ఫర్ ఎర్లియర్ జనరేషన్స్ ఆఫ్ అంటే స్టూడెంట్స్. ఇంతకుముందు క్వెషనింగ్ సిస్టమ్ వేరండి. ఇంతకుముందు క్వెషన్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్స్ ఉండేయి. ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్ చూసినా, లేకపోతే రీసెంట్ జేఈఈ ఎగ్జామ్స్ చూసినా, ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్. హ్మ్. ద స్టూడెంట్ హ్యాస్ టు థింక్ అండ్ ఆన్సర్. టెక్స్ట్ బుక్‌లో క్వెషన్ వచ్చేయడం కాదు, ఎస్సేలు కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ లైక్ ఆ క్వెషన్‌లో ఒక్క ఫ్రేజ్ తప్పు అర్థం చేసుకున్నా మొత్తం క్వెషన్ పోతుంది. హ్మ్. 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 So it's very challenging, and it's the exam setters are very creative. They're హ్మ్. getting very creative to push the student and to look at the critical thinking of the student. అవును. కరెక్ట్. So that's where the challenge comes in, and we follow several methods at our school to inculcate that, హ్మ్. and also to push them to creatively think, to not depend on rote methods, and we challenge them. For example, one of the things we are doing recently is that pillale paper setters.
ఇప్పుడు ఓహ్! మెరిట్ బ్యాచెస్‌లో అసైన్‌మెంట్స్ ఇస్తారు కదండీ. వీక్లీ అసైన్‌మెంట్స్ వీక్లీ 2, 3 టైమ్స్ అసైన్‌మెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ క్వెషన్ పేపర్ సెట్ చేసి ఇంకొకళ్ళతో ఆన్సర్ చేయించుతారు. హ్మ్. సో, వి ఆర్ కమింగ్ అప్ విత్ మాకు కూడా తప్పట్లేదు. వి హావ్ టు కమ్ అప్ విత్ క్రియేటివ్ వేస్ టు మేక్ ద స్టూడెంట్ థింక్. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆబ్వియస్‌లీ వాళ్ళు అవును. ఆలోచించడం మొదలుపెడతారు. అవును. ఏ క్వెషన్స్‌కి నేను రేపు రెడీ అవును. అవ్వాలని. రేపు వేరే స్టూడెంట్‌తో కంపీట్ అవుతున్నారు కాబట్టి దే విల్ బి ఈవెన్ మోర్ క్రియేటివ్. అది కరెక్ట్. సో, సో, ఇవన్నీ యాక్చువల్లీ ఒకలా చూస్తే ఇట్స్ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ కిందకే వస్తుంది. బికాజ్ వాళ్ళు అవును. కేవలం ఏదో చదివేసి, రుబ్బేసి వెళ్లి ఎగ్జామ్ రాయడం కాదు. అవునండి. వాళ్ళు కూడా డెఫినెట్‌లీ. ఇనిషియేటివ్ తీసుకొని లీడర్‌షిప్ వస్తుంది వాళ్ళకి అందులో. డెఫినెట్‌లీ. సో, లిటిల్ బిట్ కొంచెం మీ స్కూల్స్ గురించి తెలుసుకోవాలి సీమ గారు ఇవాళ. ఒకటి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఏ కరిక్యులమ్ మీ దగ్గర ఉంటుంది? కరిక్యులే మీ దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీబీఎస్‌ఈ అండ్ అవునండి. కాకుండా స్టేట్ బోర్డ్ స్టేట్ కూడా బోర్డ్. ఉంటాయి. ఇంకా వి హావ్ ఐజీసీఎస్ఈ ఆల్సో నండి. మీ దగ్గర ఐజీసీఎస్‌ఈ కూడా Yeah, ఉంది. that is something that we just started out. We wanted to, also have that presence because that's been picking up, and that is something we are excited about also to హ్మ్. try something. But syllabus లే కాకుండా ఒకే సిలబస్‌లో వేరే వేరే కరిక్యులమ్ కూడా ఉంటుంది. ఒకే గ్రేడ్ స్టూడెంట్‌కి. సో, 8థ్ గ్రేడ్ స్టూడెంట్ తీసుకుందాం. 8th గ్రేడ్ స్టూడెంట్ తీసుకుందాం. సో, వాళ్ళకి బికాస్ నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ నీడ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. కేపబిలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ కేపబిలిటీస్ డిఫర్ నాట్ బికాస్ ఆఫ్ క్యాలిబర్. దే డిఫర్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవును. సో, అది కూడా ఐడెంటిఫై చేయటం ఇట్స్ ఇంపార్టెంట్. కరెక్ట్. But as far as academics is concerned, we have, for example, an 8th grade student has a choice of depending on what level they are at. Techno is the basic curriculum we have. Techno lo about 30% of JEE syllabus cover అవుతుంది by the time they are done with their 10th. అంటే హ్మ్. 11th, 12th syllabus ఒక 30% we spread it across కవర్ 6th to చేసేస్తారు. 10th grade. హ్మ్. 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 5 yearsలో. Like I said earlier, the point is to lessen the burden in 11th and 12th grade. అంతే గదా! అవును. అవును. సో, the next level is సి బ్యాచ్. సి బ్యాచ్ అంటే ఇప్పుడు ఎవరైతే జేఈకి ఇంట్రెస్ట్ ఉన్నారో, వన్ స్టెప్ ఇంకో 10% కవర్ అవుతుంది సిలబస్ దాంట్లో. హ్మ్. మెడికల్ ఈక్వివలెంట్ ఇస్ ఎం బ్యాచ్. హ్మ్. అండ్ అదర్ సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ లిమిటెడ్ టు థింకింగ్ ఎంపీసీ అండ్ బైపీసీ. దే డోంట్ థింక్ బియాండ్ దట్. అదే. వేరే కెరియర్స్ ఉన్నాయన్న ఆలోచన కూడా రాదు. ఎందుకు? బికాస్ దట్స్ వాట్ పేరెంట్స్ ఇన్కల్కేటెడ్. జనరేషన్స్ టుగెదర్ అట్లా వచ్చేసింది. అవును. అండ్ ఇట్స్ నాట్ చేంజింగ్ దట్ ర్యాపిడ్లీ ఆల్సో యాజ్ ఇట్ షుడ్. హ్మ్. హ్మ్. సో, అది ఐడెంటిఫై చేయడం కోసం ఎస్ బ్యాచ్ అని ఒకటి పెట్టామండి. ఓకే. చాలా బాగుంది. సో, ఎస్ బ్యాచ్ అంటే దాంట్లో వి గివ్ ట్రైనింగ్ ఫర్ లేటర్ ఆన్ సివిల్స్ వైపు వెళ్ళాలన్నా, లేకపోతే బ్యాంకర్స్‌గా అవ్వాలన్నా, ఫైనాన్స్ సెక్టర్‌లో వెళ్ళాలన్నా అదర్ దెన్ ఎంపీసీ, బైపీసీ సో, బేసికల్లీ. బేసికల్లీ మీరు కామర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఇంక్లైన్డ్ స్టూడెంట్స్‌కి ఎస్ బ్యాచ్ అవును. పెట్టి మీ ఎంపీసీ, బైపీసీకి మీరు ఇదే ఎం బ్యాచ్ ఒకటి M batch, C batch, techno, and one step above is IPL and MPL. IPL ante mali JEE top 1000 ranks is a target for those students, and MPL NEET lo a top 1500 ranks is a target. And the other batch we have, the ultimate one is the CO batch. CO batch in a central office. It will be directly supervised by the directors. అంటే అవి సూపర్ అకాడమిక్ స్టూడెంట్స్ అంటారా? That's for top 10, top 100 rank that's the goal behind ఓకే. behind having this batch. Very intense program. హ్మ్. We have very limited number of students because we don't want చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే ర్యాంక్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యి యూ హ్యావ్ టు బి ఏబుల్ టు రిసీవ్ వాట్ ఎవర్ బీయింగ్ టోల్డ్, హ్మ్. వాట్ ఎవర్ ఇస్ అవును. బీయింగ్ టాట్. అవును. అట్లా కాకుండా స్టూడెంట్ అటు ఇటు కాకుండా చేయకూడదు. కరెక్ట్. సో, అందుకని we give the necessary guidance and advice to the parent and make sure that only who's selected for these batches join these batches. సో, ఇవన్నీ ఈ కరిక్యులమ్ ఏ క్లాస్‌లో మొదలవుతుంది యాక్చువల్లీ? ఇప్పుడు సి బ్యాచ్ అంటే ఈ ఈ వాటెవర్ కాల్డ్ డైవర్సిఫైయింగ్ ఇంటూ వేరియస్ డైవర్సిఫైయింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 6th అండి. 6th నుంచి 6th నుంచి. వాళ్ళని ఓరియంట్ చేస్తారు ఒక విధంగా అవును. చూస్తే వాళ్ళ కెరియర్ ఉండబోతుందని. అవును. బికాజ్ వాస్తవంగా చూస్తే చాలా మంది వాళ్ళ 8th, 9th క్లాసెస్‌కి వచ్చిన వాళ్ళు అవును. ఏమవుతావు నువ్వు అంటే ఇంకా క్లారిటీ లేకుండా ఉంటారు చాలా మందికి. అంతెందుకండి, నేనే 10th గ్రేడ్ వరకు ఐ థాట్ ఐ షుడ్ బి అ డాక్టర్. ఆ! 10th గ్రేడ్ అయ్యాక మై డాడ్ సెడ్ నీకు మెడికల్ సూట్ అవ్వదులే, యూ హ్యావ్ టు వర్క్ టూ హార్డ్ ఫర్ దట్ ఇన్ అకాడమిక్స్ అండ్ ఇట్ వోంట్ హ్యాపెన్ అంటే ఐ జాయిన్డ్ మన హ్మ్. దగ్గర చైతన్యలోనే ఐ స్టడీడ్ మై 11th and 12th. అప్పటికి స్కూల్స్ లేవు. హ్మ్. 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 సో యా, మోస్ట్ పీపుల్ డోంట్ హ్యావ్ క్లారిటీ. అవును. చాలా కాబట్టి ఇది ఒక విధంగా ఒక కాంటెక్స్ట్ అయితే సెట్ చేస్తుంది. అవును. అంటే 6th, 7th వాళ్ళు చదివాక అవునండి. వాళ్ళకి సెట్ అవ్వట్లేదంటే అప్పటికి కొంచెం అవును. షిఫ్ట్ అవ్వడానికి
అర్థమవుతుంది అట్‌లీస్ట్. అవునండి. లేకపోతే మీరన్నట్టు అమాంతం 11థ్, 12థ్‌కి వచ్చి పడి, ఎంపీసీ, బైపీసీ తీసుకొని స్ట్రగల్ అయిపోతూ, అవును. ఆ పాపం ఇంటర్ బోర్డ్ మొహాన కొన్ని మార్కులు పడేలానే చదువుతూ మిగతా అంతా రుబ్బుతారు. అండ్ యెట్ అగైన్ ఇట్స్ వెరీ హార్డ్ ఆన్ దెమ్ టు గెట్ అవును. త్రూ ద కాంపిటీటివ్ ఎగ్జామ్స్. అవునండి. No, I wish more parents would understand that it's not just about MPC, BPC. There's so many other options where you can be just as successful. అది ఫ్రాంక్లీ అంటే ఆల్ ద ఇప్పుడు మీ అకాడమిక్ ఫోకస్ వల్ల బహుశా శ్రీ చైతన్య అంటే కూడా ఎంపీసీ, బైపీసీ అని ఒక అవును. ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. మీరు ఇతర స్ట్రీమ్స్‌లో కూడా దృష్టి పెడుతున్నారు స్కూల్ లెవెల్ నుంచి అని చెప్పి. అవునండి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనకి ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయా అండి? మీరు చెప్పే ఇప్పుడు బై ద వే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. కంగ్రాచ్యులేషన్స్ అంటే చెప్పాలి నేను మర్చిపోయాను ఇందాక చెప్దామని. నాసా వాళ్ళ లివ్ ఇన్ ఎ హెల్తీ స్పేస్ కాంపిటీషన్‌లో అవును. మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీ అవునండి. స్టూడెంట్స్‌కి. సో, థ్యాంక్ యూ. ఆ! థాంక్స్ అండి. ఆహ్, సో, ఇది మేము 12 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. నాసా రిలేటెడ్ ప్రాజెక్ట్ ఇది. సో, ఎవ్రీ ఇయర్ దే కాల్ ఫర్ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ ఫర్ లివింగ్ ఇన్ స్పేస్. హ్మ్. సో, ఇక్కడ ఒకవేళ ఎర్త్ ఈస్ నాట్ హాబిటబుల్ ఎనీమోర్. హ్మ్. ఇంకెక్కడన్నా ఉండాలంటే వాట్స్ ద ఆప్షన్? హ్మ్. దాంట్లో అక్కడ ఉండాలంటే ఎళ్లి అక్కడ ఉండలేం. బికాస్ దేర్ ఇస్ నో ఆక్సిజన్, దేర్ ఇస్ నో గ్రావిటీ, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్. దేర్ ఇస్ నో వాటర్. యూ నీడ్ whole setup there. You have to replicate the Earth's, it should be a replica of a smaller replica of whatever is there on Earth. విత్ సైంటిఫిక్ రాషనాలిటీ ఆల్సో. A scientific rationality and also whatever you're learning, you're applying there. అంతే కదా! మనకి అక్కడ you have to figure out, gravity ఎట్లా ఎట్లా ఎగ్జాక్ట్‌లీ క్రియేట్ అన్నాను చేయాలి, సైంటిఫిక్ వాటర్ రాషనాలిటీ. ఎట్లా ఉంటుంది, how about the it has to be self sufficient, there సో has to be agriculture, there has to be construction. సో ఇక్కడ కాన్సెప్ట్స్ ఏవైతే నేర్చుకుంటారో that is one of our strongest points అండి. We teach the concept and we make the student apply those in several different areas. హ్మ్. సో అలా చేసినప్పుడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సక్సెస్‌ఫుల్‌గా రాగలరు. హ్మ్. లేకపోతే ఇట్ విల్ బి ఓవర్ బర్డెన్. 10 అవును. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఒలింపియాడ్స్ అని, జేఈఈ అని రకరకాల ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాల్సొస్తే ఈచ్ ఎగ్జామ్‌కి ఇండివిడ్యువల్‌గా ప్రిపేర్ అవ్వటం ఇట్స్ ఎ బర్డెన్. So we believe in concept, and one of the examples where they can apply is this space settlement contest. Akkada they have to use their biology knowledge, physics, chemistry, math, అవును. and communication skills, హ్మ్. and their confidence. Because క్రియేటివిటీ ఆల్సో. అవును, పేపర్ మీద చేసి పంపించే ప్రాజెక్ట్ కాదు. ఒకసారి ఈ క్రియేటివిటీ ఆల్సో లైక్ యూ రైట్లీ సెడ్. ఒకసారి ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందంటే దే హ్యావ్ అ ఛాన్స్, దే గెట్ ఇన్వైట్ ఫ్రమ్ ద యూఎస్ టు కమ్ అండ్ అటెండ్ ద కాన్ఫరెన్స్. ఓహో! ఐఎస్టీసీ కాన్ఫరెన్స్ అంటారు దీన్ని. ఇయర్లీ వన్స్ జరుగుతుంది. సో అక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో దే కెన్ గో అండ్ దే కెన్ ప్రెజెంట్ దేర్ ఐడియా. హ్మ్. సో, ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్‌గా లేకపోతే అండ్ కాన్ఫిడెన్స్ ఎంత లేకపోతే దే విల్ బి ఏబుల్ టు గో అండ్ ప్రెజెంట్ ద ఐడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైక్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. చాలా సో ఐయామ్ ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రౌడ్ ఆఫ్ ఫెనామినల్ ద అచీవ్‌మెంట్. స్టూడెంట్స్ అండి. సో ఏం చేశారండి? ఎక్కడ ఏ గ్రహం ఎంచుకున్నారు మీ పిల్లలు? అంటే దే డిడ్ంట్ పిక్ అ ప్లానెట్. దే ఓన్లీ వర్క్డ్ ఆన్ ద మోడల్. స్పేస్ షిప్ అనొచ్చు దాన్ని హ్మ్. బేసిక్‌లీ. అదే. స్పేస్ షిప్ మోడల్. సో ఒక్కొక్కరికి వేరే వేరే ఐడియాస్ వచ్చి ఈచ్ షిప్ విల్ లుక్ డిఫరెంట్. ఈచ్ షిప్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫెసిలిటీస్. సో అది మొత్తం వర్క్ అవ్వాలంటే ఏం ఉండాలో దే హ్యావ్ టు ప్రెజెంట్. డెఫినిట్‌గా మీ శ్రీ చైతన్య స్కూల్స్ అయితే ఉంటాయి అక్కడ. అయ్యో! మేమే ఫస్ట్ ఉంటామండి. మీరే ఫస్ట్ ఉంటారా? బికాజ్ అంత డిమాండ్ ఉంది ఇప్పుడు ఫర్ ప్రాపర్ అవునవును. ఎడ్యుకేషన్. అవేర్‌నెస్‌తో కొంచెం మైండ్‌ఫుల్ ఎడ్యుకేషన్ అండి మెయిన్‌గా. అవునండి. ఇప్పుడు యాహ్! నేను ఎందుకు ఇంత అడుగుతున్నానంటే యాక్టివిటీస్ ఉంటాయా? అవసరమా? ఇవన్నీ. ఐ థింక్ మైండ్‌ఫుల్ ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ మన పిల్లలకి ఇవ్వగలిగింది. కరెక్ట్. అంటే నీకు అకాడమిక్స్ చాలా ముఖ్యం. అది తప్పించుకోలేవు. అవును. ఫ్రీడము, 'కాగజ్‌కి కష్టి' ఆ పాటలన్నీ కూడా బావుంటాయి. కవితల్లో బావుంటాయి గానీ, అంతే కదా! రియాలిటీ ఆఫ్ లైఫ్ పోటీ ప్రపంచంలో దే హావ్ టు డూ ఎవ్రీథింగ్. అవును. అట్ ద సేమ్ టైమ్ ఈ క్రియేటివ్ ప్రాజెక్ట్స్ చాలా కాదు, మీరు ఫ్రీడమ్ అన్నారు. ఇప్పుడు అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి? వాట్స్ ఫ్రీడమ్? అంటే చాలా మందికున్న భావన ఏంటంటే, హ్మ్. అన్నన్ని గంటలు పిల్లలు చదవడం అన్నది అంత మంచిది కాదు. ఆ ప్రెషర్ వల్ల వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. అవును. అండ్ ఆఫ్‌కోర్స్ స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఐ మస్ట్ యాస్ ఎ జర్నలిస్ట్ ఆల్సో యాక్సెప్ట్ దట్ కొన్ని అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవును. సో, దాన్ని ఓవరాల్‌గా ఎలా మనం చాయిస్ తీసుకోవాలో ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు చాలామంది. అవును. బికాజ్ వీళ్ళే రేపు చాలా యావరేజ్ ఎడ్యుకేషన్‌తో ఏమీ చేయలేకపోతే లైఫ్‌లో అది ఇంకొక డిప్రెషన్ అని గ్రహించట్లేదు. కరెక్టే అండి. ఇప్పుడు ఫ్రీడమ్ అంటే దేర్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ విత్ డిసిప్లిన్ ఈస్ ఆల్వేస్ ఎంకరేజ్డ్. హ్మ్. అండ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ దట్ సంథింగ్ మనం ఇప్పుడు కష్టమైన పని చేసినా ఇష్టంతో చేస్తే అదే ఫ్రీడమ్. అవును. అంతే కదా! స్ట్రెస్‌గా ఫీల్ అవ్వం. స్ట్రెస్ లేకుండా మనం హౌ మచ్ ఆర్ వి ఎంజాయింగ్ ద ప్రాసెస్ అనేదే ఫ్రీడమ్ అండి. హ్మ్.
So we try our best at Sri Chaitanya to make sure that the student enjoys small successes. అంటే చిన్న చిన్న గోల్ సెట్ చేసుకుని టువర్డ్స్ ద బిగ్గర్ గోల్. స్మాల్ స్టెప్స్ విల్ బికమ్ అ స్ప్రింట్. అండ్ ఆ మొమెంటమ్ గ్యాదర్ అయ్యి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి ఎస్ నేను ఇది చేయగలను Hmm. అన్నప్పుడు దే ఎంజాయ్ ద ప్రాసెస్. టు Hmm. మీ దట్ ఈస్ ఫ్రీడమ్. అంతే కదా! సో అది అది ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో. అది మెయిన్‌గా. సో, ఇప్పుడు మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చెప్పారు కదా! ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఉండే వాళ్ళకి అక్కడ ఆగాము ఇందాక. మీకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి స్కోప్ ఉంటుందా? ఇదంతా స్కూల్ అవర్స్ కొంచెం ఎక్స్‌టెండెడ్ అవర్స్‌లో ఫినిష్ అయిపోతుంది 6th to 10th గ్రేడ్‌లో. మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బి డన్ ఇన్ స్కూల్ అండి. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ కాంపిటీషన్ ఉంది. ఇంట్లో ఏదైనా డ్రా చేసి తీసుకురా అట్లాంటివి ఇంటికి పంపిస్తాం కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డన్ ఇన్ స్కూల్స్. So, like you said, we have a reputation of being only for studying and not for other activities, which is a misconception. హ్మ్. Because maybe because we are not, we weren't able to promote ourselves in that area as we would like to. We are హ్మ్. not able to project what exactly we are doing. అవును. We didn't break out of that misconception yet. హ్మ్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్లో అయితే ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో ఉంటాయండి. వెదర్ అన్ని ఇట్ బి క్యాంపసెస్‌లో. స్పోర్ట్స్ డే అయినా, యాన్యువల్ డే అయినా, కాంపిటీషన్స్ అయినా, లేకపోతే స్పెషల్ డేస్, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, దేర్ ఇంపార్టెన్స్ ఇవన్నీ జరుగుతాయండి. కాన్ఫరెన్స్‌లకి అటెండ్ ఇందాకే మనం నాసా గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. సో కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వటం అండ్ అంతెందుకు ఇప్పుడు యాజ్ వీ స్పీక్ మన స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ అంటే మా ఫౌండర్ మెమరీ ఇన్ మెమరీ ఆఫ్ అవర్ ఫౌండర్ వీ హ్యావ్ క్యాంపస్ కాంపిటీషన్, జోన్ కాంపిటీషన్, స్టేట్ కాంపిటీషన్, ఫైనల్గా నేషనల్ లెవెల్ కాంపిటీషన్. హుహు. దీంట్లో స్కూల్ బ్రాంచెస్ వీ హ్యావ్ అబౌట్ 700. All 700 school branches participate. And we have 6 lakh students in school. So imagine how big of a coordinated effort it is to make sure that most of these students participate in those competitions. State levels ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇంకా eventually we will get to in a month we'll get to the nationals. And school there's limited time in school. We can only identify the talent of the student, but we cannot provide that much time to build on it. So ఎవరైతే for example acting లో they're interested, హ్మ్. we can't provide efficient training for that. హ్మ్. అవును. But ప్రొఫెషనల్ we లెవెల్‌లో do ఉండదు. provide this. పేరెంట్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. మీరు వెళ్ళి ఎక్కడన్నా ట్రైన్ if you're serious about this profession, go get your student trained. We will give the basic education, we'll tailor the education around it అనే హ్మ్. ఫ్లెక్సిబిలిటీ చాలా మంది స్టూడెంట్స్కి ఇచ్చామండి. ఓహో! సో సో, వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఫుట్‌బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. ఫుట్‌బాల్ కోర్ట్ మీ దగ్గర ఉండకపోవచ్చు. అవును. అంటే ట్రైనింగ్ గూడా అంత లెవెల్‌లో ఉండకపోవచ్చు. వి గివ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. మీరు అదే. ఎక్కడికైనా తీసుకెళ్ళి లెసన్స్ చెప్పించండి. హ్మ్. ఫుట్బాల్ ట్రైనింగ్ ఇప్పించండి. హ్మ్. మేము ఇక్కడ ఎడ్యుకేషన్ వి మేక్ ష్యూర్ దట్ ద స్టూడెంట్ ఇస్ మిస్ అవ్వకుండా చూస్తారు. అట్‌లీస్ట్ దట్ బేసిక్ ఎడ్యుకేషన్ విల్ కవర్. కవర్. బావుంది. అండ్ అదే క్రమంలో ఇప్పుడు మనకి చూస్తే ఇఫ్ ఐ గో ఓవర్ ద అచీవ్‌మెంట్స్ అండ్ దేర్ సో మెనీ ఆఫ్ దెమ్ ఐ విల్ జస్ట్ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. దేర్ ఇస్ మూవీ మీరు చూసే ఉంటారు. సంక్రాంతికి వస్తున్నాం మన శంకర్ వరప్రసాద్ దాంట్లో చిన్న పిల్లాడు ఉంటారు బుల్లిరాజు. హ్మ్. హి ఈస్ ఫ్రమ్ అవర్ స్కూల్. ఓహ్! అండ్ 'లిటిల్ హార్ట్స్' మూవీలో ద యాక్టర్ ఇస్ ఫ్రమ్ అవర్ స్కూల్. హ్మ్. అండ్ 'పాడుతా తీయగా' ఫ్రమ్ ద 12th ఎడిషన్ ఫైనలిస్ట్ ఇస్ ఫ్రమ్ అవర్ రాసిల్మేట వైజాగ్. అండ్ సో, సారీ దట్ మనకి ఈస్ ఇండియన్ ఐడల్. హ్మ్. 'పాడుతా తీయగా' లిఖిత అనే స్టూడెంట్ ఇట్స్ ఫ్రమ్ జూబ్లీ లిఖిత హిల్స్ తెలుసు. అవును. క్యాంపస్. సో, అదే మీరు సో అంటే ఫ్రాంక్‌గా చెప్తున్నాను సీమ గారు. 1, 1, 1, 2, 2, 2 దాంతో పాటు తప్పకుండా ఈ స్టార్స్‌ని గూడా చూపించాలి బయటికి. యాహ్! అప్పుడు డెఫినెట్‌లీ అందరికీ రాజు. అర్థమవుతుంది దట్ అవును. యూ హావ్ వైడ్ నో రేంజ్ ఐ ఆఫ్ ఐ థింగ్స్. టోటలీ అగ్రీ అండి. కాకపోతే అప్పుడప్పుడు ఆ కాంపిటీషన్‌లో అట్లా ఫ్లోలో ఎళ్ళిపోవాల్సొస్తుంది. కానీ అకాడమిక్ సో అచీవ్‌మెంట్ ఆఫ్ కోర్స్ ఎప్పుడు అండర్‌మైన్ చేయలేము. అవును. వన్ మోర్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. థాంక్ యూ మీరు అండి. ఎందుకని అడిగితే చెప్తా. ఐ థింక్ ఐ నో బట్ యాహ్! మీకు లెట్ తెలుసు. మీ ఆస్క్ యూ. అదే జేఈఈ మెయిన్స్‌లో హ్మ్. సౌత్ ఇండియాలో ఈ వచ్చిన కీ ప్రకారం చూసుకుంటే అవునండి. 300కి 300 సాధించిన విద్యార్థి మీ స్కూల్ మీకు ఇంటర్ కాలేజ్ నుంచి. అవునండి. హ్మ్. I'm extremely happy about the result. And we are very proud of the team and the student also. South India ఒక్కళ్ళే ఉన్నారంటే so you can imagine what kind of work and effort that went into it. అది And అస్సలు this shows the strength of the curriculum సో, also. తను ఏం చేశాడు? హూ ఈస్ ద స్టూడెంట్ అండి? మే ఐ ఆస్క్? ఆ స్టూడెంట్ ఇస్ ఫ్రమ్ విజయవాడ అండి. సో ఏం చేయటం అంటే ఇప్పుడు ఇట్స్ వి డోంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ కరిక్యులమ్ ఫర్ దట్ స్టూడెంట్.
It so happened that he was able to pick up better whatever, he sync అయింది బేసిక్‌లీ. మనం అనుకున్నది అండ్ ద స్టూడెంట్ రిసీవ్ చేసుకున్నది సింక్ అయింది. సిక్ అయింది. చాలా ఇట్స్ అ వండర్‌ఫుల్ థింగ్ అండి. చాలా బావుంది వింటూ ఉంటే. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికీ సంతోషమే. పిల్లలు ఇలా రాణించి మంచి అవునవును. ఎగ్జామ్స్ రాసి బాగా వచ్చారంటే అవునండి. చాలా. అంతే గదా! అండ్ ఇట్ ఫుల్‌ఫిల్స్ అవర్ డ్రీమ్ ఆల్సో. ఇందాక చెప్తున్నట్టు స్కూల్ స్టార్ట్ చేయటం రీజనే అది. టు హావ్ దోస్ స్టూడెంట్స్ విత్ అస్ ఫర్ లాంగర్ సో వి కెన్ డూ బెటర్ జస్టిస్ ఇట్స్ అని. ఇట్స్ అ సేమ్ థింగ్ టు డు. అవును. లేకపోతే ఎక్కడి నుంచో ఊడి సడెన్‌గా అవును. ఎడ్యుకేషన్ అంతా బాంబేలో, అవునండి. మళ్ళీ సడెన్‌గా ఊడొచ్చి ఎక్కడో పడ్డాననుకోండి హైదరాబాద్‌లోనో, చెన్నైలోనో అవును. అడాప్ట్ అవ్వడం అది కష్టం. బాంబే అంటున్నారు కాబట్టి గుర్తొచ్చిందండి. ఇప్పుడు మనకి చాలా ఈవెన్ అంటిల్ ఎర్లీ 2000s హ్మ్. అందరూ ఐఐటీ అంటే కోటా ఎళ్ళేవాళ్ళు ఎడ్యుకేషన్‌కి. దే యూజ్డ్ టు గో రియలీ ఫార్ ఫర్ దట్ జేఈఈ ట్రైనింగ్. హ్మ్. ఎప్పుడైతే శ్రీ చైతన్య సీరియస్‌గా తీసుకోవడం స్టార్ట్ చేసిందో ఆ ట్రైనింగ్, వి బ్రాట్ ఎడ్యుకేషన్ క్లోజర్ టు ద స్టూడెంట్. They don't have to travel that far anymore. We made it affordable and we brought it closer to the student. హ్మ్. ఇప్పుడు శ్రీ చైతన్య తెలుగు స్టేట్స్ అయితే ప్రతి చిన్న టౌన్‌లో ఉందండి శ్రీ చైతన్య. హ్మ్. హ్మ్. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్. మీకు తెలుసు కర్ణాటకలో ఆ ప్రెజెన్స్ ఉంది. హ్యూజ్ ప్రెజెన్స్. వీ హ్యావ్ హ్యూజ్ ప్రెజెన్స్ ఇన్ తమిళనాడు అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ టు నార్త్ ఆల్సో. వీ హ్యావ్ అబౌట్ 70 సంథింగ్ బ్రాంచెస్ అప్ నార్త్. చాలా అయితే వేగంగా ముందుకెళ్తున్నారు మీరు. అవునండి. టచ్ అయ్ వుడ్. అయితే ఒకే క్లాస్‌లో స్కూల్ లెవెల్‌లో ర్యాంకర్స్‌కి, మామూలు యావరేజ్ స్టూడెంట్స్‌కి, ట్రై చేస్తున్న స్టూడెంట్స్‌కి సమన్యాయం చేయగలుగుతున్నారా సీమ గారు మీరు? ఇన్ అదే ప్రాసెస్‌లో స్టార్ట్ అయింది డిఫరెంట్ బ్యాచెస్ ఉండటం అండి. అది. ఆహా! So we, like I said, there is no bad student. There is no lack of caliber. It is about how you guide them the right way. ఒక స్టూడెంట్‌ని బ్రైట్ స్టూడెంట్, ఒక స్టూడెంట్‌ని డల్ స్టూడెంట్ అని చెప్పలేమండి. అసలు వాళ్ళకి ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందా లేదా? మనం సరిగ్గా గైడ్ చేయగలుగుతున్నామా లేదా? అనేదే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్. హ్మ్. సో, ఆ క్రమంలోనే ఇన్ని బ్యాచెస్ ఐడెంటిఫై ఇన్ని బ్యాచెస్ పెట్టడం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ కరిక్యులమ్‌తో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు జాయిన్ అవ్వటం కోసం. అండ్ శ్రీ చైతన్యలో ప్రోగ్రెసివ్ లెర్నర్స్ అంటారండి. ఎవరైతే దే హ్యావ్ క్యాచింగ్ అప్ టు డూ, వి కాల్ దెమ్ ప్రోగ్రెసివ్ లెర్నర్స్. వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా సెపరేట్ ప్రోగ్రామ్ ఉంది. హుహు. లాస్ట్ 1 అవర్ ఆఫ్ ద స్కూల్ టైమ్ వి డెడికేట్ టు దోస్ స్టూడెంట్స్ టు మేక్ ష్యూర్ దే క్యాచ్ అప్ విత్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఎవర్ దే ఫాలోయింగ్ బిహైండ్. And also again it's a teacher and parent partnership. పేరెంట్స్ అయితే ఫుల్‌గా ఇన్వాల్వ్డ్‌గా Yeah, ఉండాలి. parent involvement లేకపోతే there's only so much we can do. ఆ! మా దగ్గర అడాప్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉందండి. ఇట్స్ వెరీ యూనిక్ టు శ్రీ చైతన్య. వి స్టార్టెడ్ ఇట్ లైక్ 10 years ago. ఇప్పుడు మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగితే వన్స్ అ టర్మ్ జరుగుతుంది ఆర్ ట్వైస్ అ ఇయర్ జరుగుతుంది జనరల్‌గా. సో, దాంతో పేరెంట్‌కి వచ్చిన ఉపయోగం ఏం లేదు. యూ డీల్ విత్ ద హోల్ క్లాస్. ఆ టీచర్ ప్రతి స్టూడెంట్ గురించి వాళ్ళ పేరెంట్‌కి చెప్పేటప్పుడు దే వోంట్ బి ఎనఫ్ టైమ్. సో, అందుకని ఎవ్రీ టీచర్‌కి వి అసైన్ అబౌట్ 15-20 స్టూడెంట్స్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యాంపస్. So our teacher responsibility is to be in touch with the student at least once in 2 weeks. And వాళ్ళు ఎట్లా ఉన్నారు స్కూల్‌లో ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నారు? వాళ్ళకేమైనా డిఫికల్టీస్ ఉన్నాయా? ఆర్ దే ఫేసింగ్ ఎనీ ఇష్యూస్ ఇన్ స్కూల్? హౌ ఆర్ దే సైకలాజికల్లీ డూయింగ్? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ we should inform the parents so they can be taken care of at home as well? సో, ఇట్లాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్, అకాడమిక్ ఆస్పెక్ట్స్ వి మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ స్టూడెంట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ అండ్ ద పేరెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. సో, వీ కెన్ పార్ట్నర్ విత్ దెమ్ అండ్ మేక్ ష్యూర్ వి వర్క్ టువర్డ్స్ ద బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్. చాలా బావుంది. ఐ థింక్ అన్ని వైపుల నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నారు. సో దట్ అవునండి. పిల్లలకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అందేలాగా. అవును. ఇప్పుడు కొత్తగా మీరు మావెరిక్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారండి. మావెరిక్ అవును. ప్రోగ్రామ్ కొత్త అంటే ప్రోగ్రామ్ కాదండి. ఇట్స్ బీన్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. 2017, 16, 17 ఆ టైంలో స్టార్ట్ చేసామండి. హ్మ్. బట్ ఫ్యూ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. తర్వాత వి రాపిడ్లీ ఇంక్రీజ్డ్ అండ్ రైట్ నౌ ఇట్స్ అట్ లైక్ 160 బ్రాంచెస్ బాగా అనుకుంటాను. క్రేజ్ పెరుగుతోందని వినికిడి దీని మీద. Yeah, so I have to tell you about this program. It's based on neuroscience. It's neuroscience అంటే నథింగ్ బట్ బ్రెయిన్ సైన్స్. హ్మ్. ఎట్లా చెప్తే బెటర్‌గా రిసీవింగ్ ఉంటుంది. ఎట్లా చెప్తే ఏ టీచింగ్ మెథడాలజీస్ వాడితే బెటర్ రిటెన్షన్ ఉంటుంది అనేది బేస్ చేసుకొని తయారు చేసిన ప్రోగ్రామ్ అండి ఇది. అండ్ ఐమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ సంథింగ్ దట్ నోబడీ ఎల్స్ హాస్. నన్ ఆఫ్ అవర్ కాంపిటీషన్ హాస్ దిస్. సో, ఇది వి బేస్ దిస్ ఆన్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. సో, అండ్ వి అండర్ ఎస్టిమేట్ హౌ మచ్ ద స్టూడెంట్స్ అబ్సార్బ్ అండ్ రిమెంబర్. చాలా పర్ఫెక్ట్. దట్ ఈస్ హౌ ఐ యూజ్డ్ టు స్టడీ. ఆ అవునండి. పేజ్‌లో మనకి గుర్తుండిపోతాయి కొన్ని కొన్ని అవును. ఇది దాంతోటి రెప్లికేట్ చేయడం ఈజీ అవుతుంది. యెస్. అవునవును. డెఫినెట్‌లీ. అంతెందుకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక షాప్ రోజు మనకు కనిపిస్తుంది. వి డోంట్ పే అటెన్షన్ టు ఇట్. కానీ ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే అక్కడ అది ఉందని మనకు తెలుసు.
That's అవును. because we retain it in our thing. So the same methodology we use here also. Ippudu, for example, I'll tell you about the world records we did with these students. హ్మ్. London Book of World Records andi. 2018 was the first time we attempted it. Ippudu pre-primary students, they remembered the maps of 100 different countries, names and capitals. So dantlo 100 students with 100 students we did a world record. తర్వాత నెక్స్ట్ వన్ కోవిడ్‌తో మధ్యలో బ్రేక్ వచ్చింది. అండ్ 22 ఇస్ అగైన్ వెన్ వి డిడ్ ఎ వరల్డ్ రికార్డ్ ఆన్ పీరియాడిక్ టేబుల్. ఇది కూడా ప్రీ ప్రైమరీ స్టూడెంట్సే. దే రిమెంబర్డ్ 118 ఎలిమెంట్స్ అండ్ దేర్ ఫార్ములా. హుహు. అండ్ థర్డ్ వరల్డ్ రికార్డ్ ఇస్ 23లో. అది టేబుల్స్. ప్రైమరీ స్టూడెంట్స్ 1 to 100 టేబుల్స్. ఓహ్! అది 1-200 టేబుల్స్ మీరు. దీంట్లో 2200 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ అబ్బో! అండ్ దే గాట్ ద రికార్డ్. And the most recent one is 2024లో 600 math formula. 600 math formula about 10,000 students from 120 branches. They got the record అండి. So ఎన్ని ఏఐలొచ్చినండి ఇది అన్‌బీటబుల్. అవును. ఎందుకంటే ఈ ఇలాగ నేర్చుకున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక అసెట్ ఉంటుంది. అంతేనండి. మెమరీ పవర్ అవును. అవన్నీ గూడా. యాహ్! సో లైక్ ఐ సెడ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఇస్ ద బెస్ట్ థింగ్. మనం ఏదైనా గుర్తు చేసుకోవాలనుకుంటే మన మైండ్‌లోకి ఎప్పుడన్నా ఇమేజ్ వస్తుంది. ఎవరైనా ఏదైనా క్వెషన్ వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ రాదు. ఫస్ట్ ఇమేజ్ వస్తుంది మైండ్‌లోకి. బేస్డ్ ఆన్ దట్ వి ఆన్సర్ దట్ క్వెషన్. సో అవును. సేమ్ థింగ్, సేమ్ కాన్సెప్ట్. చాలా చాలా వెరీ అమేజింగ్ అండి. థాంక్ యూ. సో ఇప్పుడైతే మావరిక్ ప్రోగ్రామ్ ఇస్ ఆప్షనల్ బేసిక్‌గా. It's optional. It's for until grade 5. But 2 years వరకు ఇట్స్ ఓన్లీ అంటిల్ గ్రేడ్ 5. 6th నుంచి 10th వరకు అది కంటిన్యూ చేయడానికి వేరే గ్రూప్ ఆఫ్ స్కూల్స్, వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. ఇట్స్ కాల్డ్ ఫ్యూచర్ పాత్వే స్కూల్. దీంట్లో 6th గ్రేడ్ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ స్కూల్‌లో ఎందుకు చేయలేమంటే లాట్ ఆఫ్ పేరెంట్స్ వాంట్ దట్ కాంపిటీషన్ స్టిల్. దిస్ ఈస్ సంథింగ్ దే కెనాట్ ఐడెంటిఫై విత్. ఎవరైతే కొంచెం ఇంటలెక్చువల్‌గా ఆలోచిస్తారో దే లవ్ దిస్ మెథడ్. బట్ స్టిల్ ద పేరెంట్స్ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ వెరీ ట్రెడిషనల్. దే వాంట్ ట్రెడిషనల్ లెర్నింగ్. ఆఫ్ అప్పుడే కోర్స్. ర్యాంక్స్ వస్తాయి అన్న ఆలోచన ఉంటుంది అంటే కాబట్టి. పేరెంట్స్ కూడా పాపం ఇప్పుడు పేరెంట్స్‌ని మనం అన్నీ తెలిసుండాలనుకుంటాం గానీ, అవును. పేరెంట్స్‌కేంటి మార్కులు బాగా వస్తున్నాయంటే ఇట్స్ అకాడమిక్ హెల్త్ సైన్ అవును. కదా! అంతేనండి. వాడు చాలా మేధావి కానీ మార్కులు మాత్రం రావంటే బ్రెయిన్ వోంట్ యాక్సెప్ట్ కదా! అవును. సో, అందుకే వాళ్ళ వైపు నేను బాగా చేశాను, మంచి స్కూల్‌లో వేశాను మా పిల్లాడిని అని అవును. ఒక సాటిస్ఫాక్షన్ కోసం న్యాచురల్లీ పేరెంట్స్ వాంట్ మార్క్స్ ఆల్సో. మెజారిటీ సాటిస్ఫాక్షన్ కోసం ఆ 5th గ్రేడ్ వరకు ఈ ప్రోగ్రామ్‌ని రెగ్యులర్ స్కూల్స్‌లో ఆపేసి వేరే స్కూల్ స్టార్ట్ చేసాం దీనికోసం. అదే. ఫ్యూచర్ పాత్వేస్ సో, అని. మీరైతే అకాడమిక్ స్పేస్ అంతా మీరే ఆక్యుపై చేసేలా ఉన్నారైతే. హోప్‌ఫుల్లీ అండి. దట్ ఈస్ ద గోల్. హ్మ్. బట్ ఆల్ పాత్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ఇవన్నీ మీరు ఏ ప్రోగ్రామ్, ఎస్ ప్రోగ్రామ్, ఎం ప్రోగ్రామ్, బ్యాచ్, ఎం బ్యాచ్, ఎస్ బ్యాచ్ ఏది చేసినా అల్టిమేట్‌లీ మీ గోల్ ఏంటి? పిల్లల్ని ఎలా చూడాలని మీ సంకల్పం? అల్టిమేట్‌లీ ఫ్యూచర్ ఆఫ్ ద జనరేషన్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. We make future doctors, future engineers, future politicians, హ్మ్. future philanthropists. So future of the whole generation is in our hands. So we want to believe that we're doing the best we can to make sure we give a brighter future to the nation itself. ఐ థింక్ మీ ఇన్సెప్షన్ అప్పటి నుంచి శ్రీ చైతన్య గ్రూప్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఐ థింక్ ఫెనామినల్ ప్రోగ్రెస్ చూసారు. అవునండి. ఫెనామినల్ అచీవ్‌మెంట్ చూసారు. ఇప్పుడు దాన్ని మంచిగా రౌండ్ ఆఫ్ చేసి ఈ జెన్‌జీకి కావాల్సినట్టుగా మీరు అడాప్ట్ చేసే క్రమంలో ఉన్నారు. అవును. పిల్లల కోసం దట్స్ యువర్ విజన్. మీ ఇన్‌స్టిట్యూషన్స్ కోసం వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ విజన్? అంటే Ultimate vision అంటే ఇప్పుడు దాకా we confined ourselves to India. We would like to see us cross the borders. అవునా? Basically, that's వావ్! we've been wanting that for a while, but we don't have the bandwidth because we've been expanding so fast. Every year ఒక 40-50 స్కూల్స్ యాడ్ చేసుకుంటూ వచ్చామండి ఇప్పుడు దాకా. సో అందుకని బ్యాండ్విడ్త్ లేకుండా పోయింది. అదొక్కటే కాదు, యూనివర్సిటీస్ వైపు కూడా ఆలోచించాలని చెప్పి whenever we have there's no rush. So whenever we are ready for it, ఈ స్పేస్ మాక్సిమైజ్ చేసాం, వీ హ్యావ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ హియర్ అన్నప్పుడు విల్ ఎక్స్ప్లోర్ దీస్ అవెన్యూస్. స్కూల్ లెవెల్ నుంచే కొంత అకాడమిక్ అండ్ కెరియర్ ఓరియంటేషన్ పిల్లలకి 6వ తరగతి తర్వాత వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళని స్లోగా డెవలప్ చేసుకొని ఇంటర్మీడియట్ దాకా తీసుకొచ్చి ఇంకా అక్కడ బైపీసీ, ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి ఈ మల్టిపుల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ దాంతోపాటు సో దట్స్ అ వెరీ హెల్దీ వే ఆఫ్ మెంటరింగ్ అవర్ చిల్డ్రన్ ఫ్యూచర్ మీరు ఇందాక జనరేషన్. అడుగుతున్నారు వాట్స్ అవర్ గోల్ అని చెప్పి, నేను అవర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడాను కానీ కరెంట్ స్టూడెంట్స్ గురించి
our philosophy is that a student should be successful in some field or the other. ఇప్పుడు మీరు ఐఐటి చూస్తున్నారనుకోండి, 15 లాక్ స్టూడెంట్స్ రాస్తున్నారు. అక్కడ ఉన్న 18,000 సీట్సే ఐఐటి ఆ! సీట్స్. అదే మిగతా అదే వాళ్ళందరూ చెప్తాను. ఏమైపోతారు? నీట్ కూడానండి అవును. 24,00,000 రాస్తే అవునవును. ఎన్ని మనకి మొత్తం మెడికల్ సీట్స్ ఒక 1 లాక్ సంథింగ్ ఉన్నాయి. అన్ని కలిపి, అన్ని స్టేట్స్ అన్ అన్ని అన్నీ కలిపి. కలుపుకుంటే కరెక్ట్. సో మిగతా వాళ్ళు ఏమైపోతారు? ఫ్యూచర్ లేకుండా ఉండకూడదు కదా! ఆ! సో ఏం దట్స్ వాట్ చేసినా ఐయామ్ సేయింగ్. దే హావ్ టు పిక్ ఎ సక్సెస్‌ఫుల్ ప్రొఫెషన్ అనే మోటో మాది. సో దట్స్ అవర్ అది. ఫిలాసఫీ. బావుంది. దట్స్ ఐ థింక్ అది కూడా ఇన్కల్కేట్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి వాళ్ళకి తప్పకుండా ఆఫ్‌కోర్స్ పోటీ పోటీయే, ఎగ్జామ్ ఎగ్జామే. అవునండి. సో కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ రీసెంట్ అచీవ్‌మెంట్స్ సీమ గారు. థాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ తప్పకుండా మీరు అనుమతిస్తే మీ క్యాంపస్‌కొచ్చి వి వాంట్ టు సీ యువర్ డెఫినెట్‌లీ. స్పోర్ట్స్ కోర్ట్స్ Definitely. ఎక్కడైనా I'll take you సరదాగా to లంచ్ these అవరు. Mavericks curriculum. You can witness the class and see how it's going. అలాగే And మీరేదో it's very interesting. దోస ఫెస్టివల్ కూడా పెడతారట. చందమామ రాత్రి దోసలేసి పెడతారు. ఫెస్టివల్ కాదండి. బట్ ఈ హాస్టల్‌లో ఉన్న స్టూడెంట్స్ కోసం. ఆ! హాస్టల్‌లో ఉన్న స్టూడెంట్స్ కూడా హోమ్ సిక్ ఫీల్ అవ్వకుండా వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్ ఆ! పెంచడం కోసం ఈ బేసిక్‌లీ. ఆస్పెక్ట్ ఇన్‌ఫాక్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. హ్మ్. హాస్టల్‌లో ఉండే పిల్లలు ఎందుకండి అంత అంత ఆర్ దే అవే ఫ్రమ్ హోమ్? ఫోన్స్ ఇవ్వరనా? లేకపోతే అంతే వాట్ ఈస్ ద కదా! వన్ థింగ్ దట్స్ ఎ మీరిందాక విత్‌డ్రావల్? ఫ్రీడమ్ అంటున్నారు. పార్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ దే అండర్‌స్టాండ్ ఇస్ బీయింగ్ ఏబుల్ టు గో ఔట్, బీయింగ్ ఏబుల్ టు స్టెప్ ఔట్. ఫస్ట్ టైమ్ ఇంటి నుంచి వచ్చి వేరే దగ్గర ఉంటున్నారు. అండ్ కొంతమంది దే హావ్ గుడ్ సోషల్ స్కిల్స్, కొంతమంది దే స్టిల్ డెవలపింగ్ సోషల్ స్కిల్స్. అండ్ దే ఫీల్ హ్యాపీ. అట్లాగని హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో యాహ్! ఇట్స్ ఐ థింక్ స్టేయింగ్ హోమ్ సిక్‌నెస్ ఐ థింక్ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్ దేర్ అండి. స్టడీ సో అవర్స్ అక్కడి కూడా నుంచి వాళ్ళకేమన్నా ప్రెషర్ అంటారండి? కొంచెం ఎర్లీగా లేచి పొద్దున్నే 4కి, 5కి. అంతే కదా! కాకపోతే ప్రెషర్ అంటే ఇట్స్ సంథింగ్ దట్ దే హావ్ టు డూ. ఆ 2 ఇయర్స్ ఇంకా తప్పదు కదా మనకి. వి హావ్ టు స్టడీ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ లాంగర్ దెన్ వాట్ వి డిడ్ అంటిల్ 10th గ్రేడ్. సో అక్కడి నుంచి కొంచెం రిలాక్సేషన్ కోసం వి హావ్ ఈ డాన్స్ కాంపిటీషన్స్ అని, జుంబా డాన్స్ ప్రాక్టీసెస్, యోగా ఇట్లా బై వీక్లీ ఒకసారి స్పెషల్ లైవ్ కౌంటర్స్ అండ్ మూన్ లైట్ డిన్నర్ పార్టీస్ ఇట్లాంటివన్నీ వి ట్రై టు వాళ్ళకి మ్యూజిక్ పెట్టి ద డాన్స్‌లు వేయించడం ఇట్లాంటివన్నీ వి ట్రై టు డూ అవర్ బెస్ట్ టు డిస్ట్రాక్ట్ దెమ్ ఎ లిటిల్ బిట్. అవి కూడా ఎప్పుడైనా వచ్చి మేము కూడా దోసలు తింటాం. డెఫినెట్‌లీ అండి. our hostel sambar is supposed to be amazing. అవునా? ఓకే. సూపర్. ఏ ఇప్పుడు కూడా క్యాంపసు? అందరూ స్టూడెంట్స్ ఫుడ్ శ్రీ చైతన్య ఫుడ్ అంటే ముందు సాంబార్ చెప్తారు. అవునా? సో ఈసారి మరి సాంబార్ టేస్ట్ చేయడానికి మేము వస్తాం. డెఫినెట్‌లీ అండి. అండ్ విల్ కంటిన్యూ దిస్ డైలాగ్ హోప్‌ఫుల్లీ. యాహ్! వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నాను ఫ్రాంక్లీ. నాకు కూడా తెలీదు ఇన్ని విషయాలు. ఐ యామ్ గ్లాడ్ ఐ హాడ్ ద ఆపర్చునిటీ టు ఎక్స్‌ప్లెయిన్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సీమ బొప్పన్ గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్ థాంక్ యూ వెరీ మచ్. and wishing all the students from your institutions and all the staff all the very best from us. థాంక్స్ a lot and thanks for the opportunity.